ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. న్యూట్రల్ ఓటును కూడా కూటమికి దాఖలు పరిచేసిన జగన్. నిజాల సంగతి పక్కన పెడితే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ప్రచారాలు కోటలు దాటేస్తాయి. పార్టీలు నేతలు చెప్పేది ఏది నిజం ఏది అబద్ధం అనేది వేరే విషయం. ఎవరి మాటలను జనం విశ్వసిస్తున్నారు, ఎవరి మాటలను నమ్మడం లేదు అన్నది జనం ఓటుతో చెప్పే వరకు, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎవరికీ తెలీదు. అయితే సర్వేలు మాత్రం ప్రజానాడిని పట్టి చూపుతాయి. అందుకే సర్వేల పట్ల అందరిలోనూ సహజంగా ఆసక్తి ఉంటుంది. అయితే సర్వేలు కూడా 100% నిజమయ్యే అవకాశాలు లేవని ఎన్నికల వ్యూహకర్త, సర్వేలకు పెట్టింది పేరు అయిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే పలు సందర్భాల్లో చెప్పారు. ఎన్నికల వేళ ప్రజల నాడి మారిపోవడానికి ఒక బలమైన సంఘటన చాలు అని ఆయన గతంలో తెలిపారు. అవును, నిజమే. రాజకీయాలు ఎప్పుడూ చలనరహితంగా నిశ్చలంగా ఉండవు. అన్నిటికీ మించి రాజకీయ పార్టీల మద్దతుదారులు, కార్యకర్తల పార్టీల సభ్యులు వారు ప్రాతినిధ్యం వహించే పార్టీల వైపే ఉంటారు. అందులో సందేహమే లేదు. అయితే ఎన్నికల్లో జయాపజయాలను నిర్ణయించేది మాత్రం తటస్థ ఓటర్లు. అవును, న్యూట్రల్ ఓటర్లు ఎటు మొగ్గితే విజయం అటువైపు ఉంటుందన్నది రాజకీయ పండితులు చెప్పే మాట. అయితే ఇప్పుడు వారే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక ప్రత్యేక పరిస్థితి ఉందంటున్నారు. ఏపీలో కాగడా పెట్టి వెతికినా తటస్థులు కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు. 5 ఏళ్ల జగన్ అస్తవ్యస్త అరాచక పాలన కారణంగా తటస్థ ఓటర్ అనేవాళ్లు లేకుండా అందరూ జగన్ వ్యతిరేక శిబిరానికి, అంటే తెలుగుదేశం కూటమికి జై కొట్టేశారని చెప్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో వెలువడిన ప్రతి సర్వే కూటమి ఘన విజయాన్ని సూచిస్తోందంటున్నారు. ఇక కొద్దో గొప్ప తటస్థ ఓటర్లు ఉన్నా జగన్ వారిని కూడా తెలుగుదేశం కూటమికి చేరువ చేసేశారని తాజాగా ఆయన తన సొంత చెల్లి చీరపై చేసిన వ్యాఖ్యలను ఓటంకిస్తూ చెబుతున్నారు. పోలింగ్కు రోజుల ముందు ఆయన కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల కట్టుకున్న చీర రంగుపై చేసిన వ్యాఖ్యలు తటస్థులను జగన్కు వ్యతిరేకంగా మార్చేశాయని అంటున్నారు. అంటే జగన్ తన అనుచిత వ్యాఖ్యలతో, అస్తవ్యస్త పాలనతో తటస్థ ఓటర్లను కూడా కూటమికే జై కొట్టేలా మార్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.